ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్థము. అయితే ఇటువంటి బుద్ధి కలిగినటువంటి వాడై ఉన్న వాడు శాస్త్రాలు కానీ గురువులు కానీ సజ్జనుల యొక్క సేవనం ద్వారా కూడా క్రమంగా అతడు శాస్త్ర సంబంధమైనటువంటి రహస్యాలను గురు రహస్యాలను కూడా మరి వాటిని యథారీతి పూర్ణంగా తెలియగలుగుతాడు. అలా తెలియగలిగినటువంటి వాడై ఎలాగంటే కాంతుడు గనక మాలిన్యము లేని పుష్పతో తయారు చేసినటువంటి పుష్పాలతో తయారు చేసినటువంటి ఏ పడకను సమీపించినట్లుగానే ఆ తర్వాత ఆ సాధకుడు అసంగము లేదా అసంశక్తి అనేటువంటి పేరు కలిగినటువంటి మూడవ యోగ భూమికను వాడు ప్రవేశిస్తాడు. అలాగా ప్రవేశించి శాస్త్రవాక్యార్థమునందు బుద్ధిని నిశ్చలముగా స్థాపన చేస్తాడు. చేసి ఇక శిలారూపముతో ఉన్నటువంటి కఠినమైనటువంటి శయ్య మీద ఆసీనుడై తాపసుల యొక్క ఆశ్రమాలయందు విశ్రాంతిని పొందుతాడు. అలా పొందుట ఇంకా కూడా ఆధ్యాత్మ విషయాలను గురించి ప్రసంగించుకొనుట యందు కూడా సంసారము అంటే విషయభోగాదులను ఎల్లప్పుడూ కూడా వర్జించడం, వదిలివేయడం, నిందించడం అనేటువంటి దాని యందు వైరాగ్యవంతమైనటువంటి సాధనా క్రమాల యందు కూడా అప్పుడు అతడు విశాలమైనటువంటి తన యొక్క ఆయువుని అక్కడ గడిపివేస్తాడు. అంతేకాదు నీతిమంతుడైనటువంటి అతడు ఇక ఏ సత్య వస్తువు కోసమైతే తపన పడుతూ ప్రయత్నం చేస్తూ ఉన్నాడో అతడు నీతిమంతుడే కదా. అతడప్పుడు తన యొక్క చిత్తము అనేటువంటిది ఉపశమిస్తుంది. అలా చిత్తోపశమము చేత శోభిస్తూ ఉన్నటువంటి అసంగత్వ సుఖము చేత విషయాల పట్ల ఏమాత్రము కూడా సంగము లేకుండా ఉన్న కారణము చేత సౌమ్యమై ఉన్నటువంటిది వనవాస విహారమందు తన యొక్క కాలాన్ని గడిపివేస్తాడు. ఇక ఈ ప్రకృతి సంబంధమైన జనుల పట్ల సంసారాల పట్ల కూడా అతనికి సంగత్వము అనేది నశించిపోతుంది. అతను వన విహారాల యందు ఇంకక్కడ ఎవ్వరూ కూడా ఉండనటువంటి జనసంచారం లేనటువంటి విషయంలో ఆయన ఆ అడవుల యందే విహారము సలుపుచు తను ఒంటరిగా ఉంటూ ఈ యొక్క పారమార్థికమైనటువంటి చింతన చేస్తూ పరమాత్మ తత్వాన్ని గురించే విచారణ చేస్తూ ఉంటాడు. అయితే సాధుజనుల యొక్క సాంగత్యం ద్వారా మరి సత్శాస్త్రాల యొక్క అభ్యాసము ద్వారా కూడా దీని ద్వారా పుణ్యకర్మ అనేటువంటి ఆచరణ చేయడం వల్ల కూడా జీవునికి క్రమంగా ఏమవుతుంది అంటే ఆత్మదృష్టి, సత్య పదార్థం అనేటువంటిది ఏది ఉంటుందో ఆ సత్య పదార్థ దృష్టే సిద్ధిస్తుంది అని చెబుతూ, అంతేకాదు తృతీయా భూమికాం ప్రాప్య బుధోను భవతి స్వయం ద్విహా ప్రకారం అసంసంగం తస్య భేదమిమం శృణు. కాబట్టి ఓ రామచంద్ర, మూడవ భూమికిని అసంశక్తి అనేటువంటి భూమికను పొందాడు కదా. పొంది ఇక బుద్ధిమంతుడే అయ్యాడు. అలా బుద్ధిమంతుడైనటువంటి వాడు రెండు విధాలైనటువంటి అసంగమును స్వయంగా అనుభవిస్తాడు. వాటి అంటే రెండు రకాలైనటువంటి అసంగత్వాన్ని. అసంగము అంటే దేనితో కూడా అంటకుండా ఉండేటువంటి స్థితి. ఆ అసంగము అనేటువంటిది రెండు విధాలుగా కూడా అంటకుండా ఉంటాడు అని తెలియజేశాను కదా. అయితే వాటి యొక్క భేదాన్ని గురించి తెలియజేస్తాను విను. ద్వివిధోహాయ మసంగ సామాన్య శ్రేష్ఠ ఏవచ
అని చెప్పడం. అంటే ఎలాగంటే అది ఈ రెండు రకాలైనటువంటి అసంగాలు కూడా ఏంటి అంటే ద్వివిధోయ మససంగ సామాన్య శ్రేష్ఠ ఏవచ. సామాన్యమని శ్రేష్టమని కూడా ఈ అసంగాలను అనేటువంటివి రెండు రకాలే అయినవి. ఎలాగంటే రామా మూడవ భూమికిని పొందినటువంటి విఘ్నుడు ఏం చేస్తాడు, రెండు రకాలైనటువంటి అసంగత్వాన్ని స్వయంగా అనుభవిస్తాడు, దేనితో అంటబడకుండా ఉండేటువంటిది. వాని యొక్క ఈ భేదాన్ని గురించి నేను ఇప్పుడు నీకు తెలియజేస్తాను. ఆ రెండు ఏంటి అంటే ఒకటి సామాన్య అసంగత్వము, రెండోది శ్రేష్టమైనటువంటి అసంగత్వము అనేటువంటివి రెండు రకాలుగా ఉన్నవి అని చెబుతూ, అంతేకాదు నాహం కర్త నభోక్త చ నబాధ్యో నచ బాధకః ఇత్యసంజనమర్దేషు సామాన్య సంగనామకం. నేను కర్తను కాను, మరి భోక్తను కూడా కాను, బాధ్యుడును కాను, బాధకుడును కాను. అంటే నేను దేనికి కర్తృత్వం వహించడం లేదు, నేను కర్తను కాను. నేను దేన్ని అనుభవించడం లేదు, నేను భోక్తను కాను. నేను దేనికి బాధ్యుడును, దేని పట్ల నాకు బాధ్యత లేదు. పోనీ దాని ద్వారా నేను బాధించబడుతున్నానా, నేను బాధను కూడా పడడం లేదు. కాబట్టి బాధ్యుడును కాను, బాధకుడును కాను. కాబట్టి ఈ నిశ్చయము చేత పదార్థాల పట్ల ఆసక్తి లేకుండా ఉండడమే, అంటే సంసక్తము కాకుండా ఉండడమే సామాన్య సంఘము అని కదా చెప్పబడుతూ ఉన్నది. ఎలాగంటే నేను కర్తగాను, భోక్త కాను, బాధించబడేవాడను కాను, నేను బాధింపేవాడిని కూడా కాను, బాధ్యత కలిగిన వాడను కూడా కాను అనే ఈ ప్రకారమైనటువంటి ఈ దృశ్య పదార్థాల పట్ల ఆసక్తి లేకుండా ఉండడమే కదా సామాన్య అసంగత్వము అని చెప్పబడుతూ ఉన్నది. ప్రాకర్మ నిర్మితం సర్వమీశ్వరాధీనమేవ చ సుఖం వా యది వా దుఃఖం కైవాత్ర మమ కర్తృత భోగా భాగా మహారోగా సంపద పరమాపద వియోగాయైవ సంయోగా ఆధయో వ్యాధయో దియః. అంటే నేను సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ అంతా కూడా నా యొక్క పూర్వకర్మను బట్టి ఏర్పడినటువంటిదే, కానీ ఇదంతా కూడా ఈశ్వరుని యొక్క అధీనమే అయి ఉన్నది. కాబట్టి ఇక్కడ నా యొక్క కర్తృత్వము ఏమీ లేదు. అంటే ఇక్కడ నేను కర్తను కాను, భోక్తను కాను అని చెప్పుకున్నాం కదా. ఆ చెప్పుకున్నప్పుడు నాకు సుఖం కానీ దుఃఖం కానీ అంతా కూడా నేను అనుభవించేది ఏదైనా సరే నా యొక్క పూర్వకర్మ ఏదైతే ఉన్నదో దానిని బట్టే కదా ఏర్పడింది ఈ సుఖ దుఃఖాలు అనేవి. ఇదంతా కూడా దేనికి లోబడి ఉన్నది, దేనికి అధీనమై ఉన్నది అంటే ఈశ్వరుని యొక్క అధీనమే అయి ఉన్నది. కాబట్టి ఇక్కడ నా యొక్క కర్తృత్వము అనేటువంటిది ఏమీ కూడా లేదు. భోగాలు అనేటువంటివి మహారోగాలే అవుతాయి. కాబట్టి సంపదలు ఘోరమైనటువంటి విపత్తులే అవుతాయి. ఇంకా కలయికలన్నీ కూడా అంటే సంయోగాలన్నీ కూడా వియోగాల కోసమే అవుతాయి. వచ్చింది అంటే పోతూ ఉంటుంది, కలిసింది అంటే విడిపోతుంది. ఇటువంటి మానసిక చింతలు బుద్ధి యొక్క వ్యాధులే అయి ఉన్నవి కదా అని చెబుతూ, అంతేకాదు కాలః కవలనోద్యుక్తః సర్వభావాననారతం అనాస్తయేతి భావానాం యదభావనమంతరః వాక్యార్థలగ్నమనసః సామాన్యో సావసంగమః. ఎలాగంటే కాలము అనేటువంటిది సమస్త పదార్థాలను కూడా అది మృంగి వేయడానికి నిరంతరం కూడా శ్రద్ధగా ఉన్నది. ఎల్లప్పుడూ సమస్త పదార్థాలు ఉత్పన్నమైన ప్రతి పదార్థాన్ని కూడా అది గ్రసించి వేస్తూ ఉన్నది నిరంతరం ఎల్లవేళలా. అయితే శాస్త్రాలు వాక్యాల యొక్క అర్థమునందు లగ్నమైనటువంటి మనస్సు గలవాని యొక్క ఈ ప్రకారమైనటువంటి పదార్థాల ఎడల అనాసక్తి కలిగి ఉండడం చేత, ఈ యొక్క ఆసక్తి లేకపోవడం చేత అంతఃకరణమును ఉదయించేటువంటి దృశ్యం యొక్క అభావము. ఇక దృశ్యము అనేటువంటిది అంతఃకరణమున ఏమాత్రమైనా ఉత్పన్నమవుతున్నదా? కాదు. అంటే అభావన.
ఇక అక్కడ ఎటువంటి చింతలు కూడా లేవు. ఆ చింతలు లేకుండా చింతలేమి ఏదైతే ఉన్నదో అదే కదా సామాన్యమైనటువంటి అసంగము అని చెప్పబడుతూ ఉన్నది. అంతా కూడా పూర్వకర్మ నిర్మితమే, ఈశ్వరాధీనమే అయి ఉన్నది. సుఖమందు కానీ దుఃఖమందు కానీ నాకు కర్తృత్వము అనేటువంటిది లేనే లేదు. భోగాలు మహారోగాలే, సంపదలు పరమ ఆపదలే, సంయోగాలన్నీ కూడా వియోగం కోసమే కదా. మానసిక చింతలన్నీ కూడా బుద్ధి యొక్క వ్యాధి రూపాలే అయ్యున్నవి. కాలం ఎల్లప్పుడూ కూడా సమస్త పదార్థాలను కూడా మృంగివేయడం కోసమే, గ్రహించడం కోసమే ఎల్లప్పుడూ ఉద్యుక్తమై ఉన్నది. ఈ విధంగా వాక్యం యొక్క అర్థమునందు సంలగ్నమైనటువంటి మనసు కలిగినటువంటి మనుజుని యొక్క అనాసక్తి చేత, అంటే విషయాల పట్ల ఎటువంటి ఆసక్తి లేని వాని యొక్క అతని యందు పుట్టినటువంటి పదార్థాల అభావనయే. ఇక పదార్థాలను గురించినటువంటి ఆలోచన ఉంటుందా? ఉండదు. ఆ భావన లేకుండా ఉండడం ఏదైతే ఉంటుందో అదే సామాన్యమైనటువంటి అసంగము అని చెప్పబడుతూ ఉంటుంది అనే చెబుతూ, అనేక క్రమయోగేన సంయోగేన మహాత్మనాం వియోగేన సతా సమంతః ప్రయోగేణాత్మ సంవిధాం పౌరుషేణ ప్రయత్నేన సంతతాభ్యాసయోగతః కరామలక కవద్వస్తున్యాగతే స్ఫుటతాం దృఢం. ఈ రీతిగా, అంటే ఈ తీరుగా మహాత్ముల యొక్క సాంగత్యము చేత చేస్తూ, మహాత్ముల యొక్క సాధుజనుల యొక్క సేవన చేస్తూ, వారి యొక్క సాహచర్యంలో ఇంకా కూడా దుష్టుల యొక్క త్యాగము అనేటువంటిది కూడి వస్తుంది. ఇక అంతకుముందు ఉన్నటువంటి దుష్ట వాసనలు, దుష్ట సహవాసాలు, దుష్ట ఆసక్తులు ఏవైతే ఉన్నవో అవన్నీ కూడా వదిలివేయబడతాయి. దేని ద్వారా? మహాత్ముల యొక్క సాంగత్యము చేత దుష్టుల యొక్క త్యాగము అనేది కూడి వస్తుంది. అలా దుష్టుల యొక్క త్యాగము అంటే దుష్టులను వదిలివేయడం చేత అప్పుడు మహాత్ముల యొక్క సాంగత్యంలో ఏం చేస్తాం? శ్రవణం, వారు చెప్పేటువంటి విషయాన్ని శ్రద్ధగా వింటాం. దానిని మళ్ళీ మళ్ళీ కూడా మననం చేస్తాం. ఆ మననము అనేటువంటిది నిధిధ్యాసనం, అంటే దానిని ప్రయోగాత్మకంగా అనుసరిస్తాం. ఈ విధంగా నిరంతరమైనటువంటి అభ్యాసంతో కూడి ఉండడమే కదా పురుష ప్రయత్నము. అటువంటిదైన పురుష ప్రయత్నము చేత సంసార సముద్రం యొక్క ఆవలి తీరము ఏదైతే ఉన్నదో అది సమస్తానికి కూడా సారమై ఉన్నది అని చెబుతూ, అంతేకాదు సంసారాంభు విదేహి పారే సారే పరమ కారణే నాహం కర్తేశ్వర కర్త కర్మ వా ప్రాకృతం మమ కృత్వా ధోరతరే నూనామితి శబ్దార్థ భావనం యన్మౌనమాసనం శాంతం తచ్శ్రేష్ట సంఘ ఉచ్యతే. అంటే ఏ యొక్క సంసార సముద్రం యొక్క ఆవలి తీరమైతే ఉన్నదో అదే కదా సమస్తానికి కూడా సారమై ఉన్నది. అదే పరమ కారణమైనటువంటి ఆత్మ వస్తువు. ఎలాగంటే అరచేతి అందలి ఉసిరిగ పండులాగానే ప్రత్యక్షముగానే ఉన్నది. అలా ఉండగా నేను ఎక్కడ కర్తనవుతాను? అందుకు కాబట్టే నేను కర్తను కాను. దీనికి కర్త ఎవరు అంటే ఈశ్వరుడే కర్త. నాకు పూర్వ కర్మ కానీ వర్తమాన కర్మ కానీ లేవు అనేటువంటి ఈ శబ్దం యొక్క అర్థభావనను కూడా, ఈ ఆలోచనను కూడా ఎవరైతే దూరీకరిస్తారో, వదిలివేస్తారో అప్పుడు శాంతముగా మౌనముగా ఉండడం ఏదైతే ఉంటుందో అదే శ్రేష్టమైనటువంటి సంఘము అని చెప్పబడుతూ ఉంటుంది అని చెబుతూ, ఎలాగంటే ఇటువంటి వైరాగ్యము మొదలైనటువంటి భావనల చేత, వైరాగ్యము అంటే విరక్తి తత్వము, దేని పట్ల కూడా ఆసక్తి లేకపోవడము,
అటువంటి వైరాగ్యాల పట్ల వైరాగ్యము మొదలైనటువంటి భావనల చేత మహాత్ముల యొక్క సాంగత్యము చేత కూడా దుష్టులను వదిలిపెట్టడం, దుష్టవాసనలను కోరికలను వదిలివేయడం, వీటి ద్వారా అంతఃకరణమున శ్రవణము మననము మొదలైనటువంటి ఆవృత్తుల చేత ఎల్లప్పుడూ సాధు మహనీయులు పెద్దలు గురువులు చెప్పినటువంటి విషయాలను శ్రద్ధగా విని మళ్ళీ కూడా దానిని మననం చేస్తూ ఆ మననం చేసినటువంటి దానిని ప్రయోగాత్మకంగా అనుసరిస్తూ ఉన్నటువంటి నిధిధ్యాసనము చేత కూడా ఏమవుతుంది అంటే సంసారానికి ఆవల తీరమై ఉన్నటువంటిదేంటి అంటే సమస్తానికి సారభూతమై ఉన్నటువంటి పరమ కారణమైనటువంటి ఆత్మ వస్తువే ఉన్నది. అదే సర్వానికి కూడా సార వస్తువు. అయితే అటువంటిది కరతలామలకముగా అంటే అరచేతిలో ఉన్నటువంటి ఉసిరికాయలాగానే దృఢంగా స్పష్టంగా గోచరిస్తూ ఉంటే నేనిక్కడ కర్తను నేను భోక్తను అనేటువంటి లేనే లేదు. నేను కర్తను కానే కాదు, సర్వానికి కూడా కర్త ఈశ్వరుడే. ఈ విధంగా నేను పూర్వము చేసినటువంటి కానీ లేదు ఇప్పుడు చేస్తూ ఉన్నటువంటి కానీ ఏ కర్మలైతే ఉన్నవో అంటే ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు అనేటువంటివి ఏ చేస్తూ ఉన్నామో ఇప్పుడు మనం అనుభవించేటువంటిది ప్రారబ్ధప కర్మ. అయితే ఆగామి అంటే రాబోయేటువంటి కర్మ ఫలితం, మరి సంచితము అంటే రాబోయేటువంటి కర్మ ఫలితం అనేటువంటిది మొత్తము కూడా అనుసరించడానికి అనుభవించడానికి సాధ్యము కానప్పుడు అనుభవయోగ్యమైనటువంటి మొత్తం కూడా సంచితంలో చేరిపోతుంది. ఆ సంచితంలో నుండి అనుభవించటానికి వీలైనటువంటిది ప్రారబ్ధము అనే రూపంలో అది బయటకు వస్తుంది. దాని సంబంధమైనటువంటి దేహంతో ఆ ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ ఉంటాం. ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ కూడా మళ్ళీ కొంత కర్మను చేస్తూ ఉంటాం. ఆ కర్మ ఫలితమే ఆగామి. ఆ ఆగామి అనేటువంటిది సంచితంలోకి చేరుతుంది. ఈ విధంగా చక్రభ్రమణం లాగానే ఆగామి సంచితము ప్రారబ్ధము, ప్రారబ్ధము చేస్తూ చేసినటువంటి కర్మ ఆగామికి వచ్చి ఆగామి కర్మ సంచితములో చేరి ఆ సంచితంలో నుండి ప్రారబ్ధం అనేటువంటిది ముందుకు వచ్చి దానికి సంబంధమైనటువంటి దేహాన్ని ధరించుకుని ఆ దేహంతో అనుభవిస్తూ కూడా మళ్ళీ ఆగామిని సృష్టించుకుంటూ ఉంటాం. ఇది ఈ విధంగా ఈ కర్మ అనేటువంటిది ఈ చక్ర భ్రమణం ఏదైతే ఉన్నదో అదే దాని సంబంధమైనటువంటి దేహాలే కదా ఇవన్నీ. కాబట్టి ఇక్కడ ఈ పూర్వము చేసినటువంటి కర్మ కానీ ఇప్పుడు చేస్తూ ఉన్నటువంటి కర్మ కానీ అంటే ఇప్పుడు కర్మ అనేటువంటిది కర్మ ఫలితమైనటువంటిదే కదా ఈ దేహధారణలు. కాబట్టి ఈ పూర్వకర్మ కానీ ఇప్పుడు చేసేటువంటి కర్మ వాసన కానీ నాకు లేనే లేదు. ఎందుకు అంటే సాధు మహనీయుల సేవ వలన మహనీయులు చెప్పినటువంటి జ్ఞానో మార్గం వలన ఆ జ్ఞానోపదేశం వలన దానిని శ్రవణం చేసి దానిని మననం చేసి ఆ మనన ప్రకారమే వాడు నిరంతర అభ్యాసం చేసేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అది సంసారానికి ఆవల తీరాన్ని చేర్చేటువంటి వస్తువు. కాబట్టి అక్కడ నాది సంచిత ప్రారబ్ధమ ఆగామి కర్మ సంబంధమైనటువంటి కర్మలు నాకు లేనే లేవు. అంటే అక్కడ ఏమైనవి కర్మ ఫలితాలన్నీ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఎప్పుడైతే నిధిధ్యాసనం అనేటువంటిది పరమాత్మోన్ముఖంగా ఎవడైతే అభ్యాసపూర్వకంగా వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడో వానికి జ్ఞానము ద్వారా ఈ సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మలు అనేటువంటివి నశించిపోతాయి. ఈ ప్రకారంగా అంటే ఈ శబ్దాల యొక్క అర్థము అనేటువంటి ఆ శబ్ద అర్థాల యొక్క భావన ఏదైతే ఉన్నదో ఆ భావనను అంటే వాటిని కూడా ఆలోచన చేసేటువంటి ఆలోచనను కూడా మనం దూరం చేసుకున్నప్పుడు వదిలివేసినప్పుడు ఇంకప్పుడు ఏమై ఉంటుంది అంటే మౌనముగా అంటే వాంగ్మౌనమా లేదా మనోమౌనమా అంటే సర్వము కూడా మౌనమై చింతించేది లేనప్పుడు మనోమౌనమే కదా. ఆ విధంగా మౌనంగాను శాంతంగాను ఉండడం ఏదైతే ఉంటుందో అదే ఆత్మయందు స్థితిని కలిగి ఉండేటువంటి స్థితి. ఆ స్థితి ఏదైతే ఉన్నదో అదే కదా శ్రేష్టమైనటువంటి అసంగము అని చెప్పబడుతూ ఉన్నది అని చెబుతూ, అంతేకాదు
ఎన్నాంతర్న బహిర్నాథో నోర్ధ్వం నాశాసునాంభరే సా పదార్థేన జడేన చ చేతనే ఆసితం భాసనం శాంతమభాసం నభసాసమం అనాద్యంతమజం కాంతం తచ్శ్రేష్ఠ సంఘ ఉచ్యతే. ఏదైతే లోన కానీ మరి బయట కానీ, అంటే బాహ్యమునందు భావమునందు, పైన కానీ క్రింద కానీ, దిక్కులు ఎందు కానీ, ఆకాశమునందు కానీ, పదార్థాల ఎందు కానీ, మరి పదార్థాలు లేకపోయినప్పటికీ కూడా కదలని దాని యందు, కదిలే దాని యందు, జడమందు, చిదాభాసును యందు కూడా సర్వము కూడా స్థితి కలిగి ఉండదో, ఏదైతే స్వప్రకాశ చిద్రూపమై శాంతమై వేరొక ప్రకాశము లేనిది అది అసతుల్యమై, అంటే ఏ విధంగా అంటే వేరొక ప్రకాశం లేకుండా తనకు తానే స్వయం ప్రకాశమై ఆద్యంతరహితమై అజమై సుందరమై మరి ప్రకాశిస్తూ ఉన్నదో, అలా ఒప్పుచూ ఉన్నదో, అటువంటిదే ఈ విధంగా అంటే అదే తద్బ్రహ్మతో మయమై ఉండటం అనేటువంటిది. ఆ బ్రహ్మమే నిండి ఉన్నది అని ఉండటమే, ఆ తద్బ్రహ్మమయమై ఉండడమే శ్రేష్టమైనటువంటి అసంగము అని చెప్పబడుతూ ఉన్నది. చిత్తము బాహ్యమునందు కానీ, అభ్యంతరమునందు కానీ, క్రింద కానీ, పైన కానీ, దిక్కుల యందు కానీ, ఆకాశమందు కానీ, స్థూల పదార్థాల యందు కానీ, సూక్ష్మమైనటువంటి పదార్థాల యందైనా సరే, ఈ జడమందు కానీ లేకపోతే చిదాభాసమందైనా సరే స్థితి నుండి ఉండకుండా ఆత్మయందు మాత్రమే విలీనమై ఉండడం ద్వారా ఏమై ఉంటుంది అంటే కేవలము ప్రకాశ రూపమై ఉంటుంది, శాంతమై ఉంటుంది, పరప్రకాశరహితమై ఉంటుంది. దేని చేత ఇతరమైన దాని చేత ప్రకాశించేటువంటి వస్తువు కాకుండా స్వయం ప్రకాశమై ఉంటుంది. అంతేకాదు ఆకాశతుల్యమై ఉంటుంది. ఏ విధంగా ఆకాశముతో సమానమై ఉంటుంది. ఆకాశము అంటే అక్కడ ఆకాశం గగనం శూన్యం ఏమీ లేనిదా, సర్వము తానై ఉన్నది. మరి ఆకాశం ఎక్కడున్నది అంటే ఎక్కడ చూసినా ఆకాశమే ఉన్నది. అందువలనే సర్వే సర్వత్రా ఆకాశము సమస్థితిలో వ్యాపించి ఉండబట్టే మిగిలిన 4 భూతాలకు కూడా అవకాశము అనేటువంటిది జరిగింది. అందుకు కాబట్టి ఇది ఎలా ఉన్నది అంటే ఆకాశ సమానమే. అంటే మనం పోల్చి చెప్పుకోవాలి అంటే ఆకాశము కంటే కూడా సూక్ష్మమైనది, ఇంకా ఉత్కృష్టమైనది. అయినప్పటికీ కూడా మనకు కనబడేది, మనం అనుసరించేది, మనం అనుభవించేది మనకు ఆకాశము అనేటువంటి ఖాళీ మనకు తెలుస్తోంది. కాబట్టి దానితో పోల్చి చెప్పుకుంటే అర్థమవుతుంది అని చెప్పడమే కానీ ఆకాశముతో సమానమైనది కాదు. అంతకంటే అతిక్రమించినది, అంతకంటే సూక్ష్మాతి సూక్ష్మమైనది. అయితే దానికి ఆది లేదు, మధ్యము లేదు, అంతము లేనటువంటిది. అయ్యే దానికి ఒక పుట్టుక కానీ ఇప్పుడు ఆకాశానికి ఉత్పన్నం ఉంది. కానీ ఈ పరవస్తు స్వరూపమైన పరమాత్మ తత్వానికి జన్మరహితమై ఉన్నది. అంటే మనోహరమైనటువంటి మనసు నశించిపోతే ఏ చిదాత్మ రూపమై ఉండడం ఏదైతే ఉన్నదో అదే కదా శ్రేష్టమైనటువంటి అసంగము అని మరి చెప్పబడుతూ ఉన్నది అని చెబుతూ, అంతేకాదు సంతోషము అనేటువంటి సుగంధము చేత రమణీయమై ఉంటుంది. మరి కామ్యకర్మలు అనేటువంటివి కాకుండా ఫలితము ఆసక్తి లేనటువంటి కర్మల ద్వారా నిష్కామ కర్మలను అనేటువంటి మాలిన్యరహితమైనటువంటి చిగురులు తొడిగినది చిత్తము అనేటువంటి ఈ యొక్క మృణాలము. అంటే ఏ తామరతూడు యొక్క చివర దాని యందు సంలీనమై ఉన్నదో అటువంటి మరి విఘ్నరూప కంటకాల చేత, దానికి కూడా మళ్ళీ విఘ్నాన్ని కలిగించేటువంటి ముళ్ళు చేత నిబిడమై దాని చేత
అంతర్గతంగా ఉన్నటువంటి అంతర్విచారము అంటే అంతరంగా జరిగేటువంటి అంతర్లీనంగా జరిగేటువంటి ఏ విచారము అనేటువంటి సూర్యుని చేత వికసితమైనటువంటి వివేకము అనబడే ఈ కమలము ఎప్పుడైతే అంతఃకరణమున రూఢి పడుతూ ఉంటుందో అప్పుడే అసంసంగమము అనేటువంటి పేరు కలిగినటువంటి ఈ తృతీయ భూమికా రూపఫలము అనేటువంటిది ఫలిస్తూ ఉన్నది అని చెబుతూ సమవాయాద్ విశుద్ధానాం సంచయాత్ పుణ్యకర్మణాం కాకతాళీయ యోగేన ప్రథమోదేతి భూమిక అంటే శుద్ధమైనటువంటి అంతఃకరణాలతో కూడుకొని ఉన్నటువంటి మహాత్ముల యొక్క సాంగత్యము చేత ఇక్కడ శుద్ధమైనటువంటి అంతఃకరణము ఏ విధంగా మనసు బుద్ధి చిత్తము అహంకారము అంతఃకరణము అనేటువంటిది చతుష్టయమా కాదు అందులో శరీరగతుడైనటువంటి జీవుడు దేహోపాధి నేను అనుకునేటువంటి జీవుడు వాడు జీవుడా కాదు సర్వసాక్షిత్వ స్వరూపమైనటువంటి శుద్ధ చిన్మాత్ర వస్తువు అటువంటి వాడు ఏ విధంగా శుద్ధమైనటువంటి అంతఃకరణాలతో కూడుకొని శుద్ధమైన మానసేంద్రియముతో శుద్ధమైన బుద్ధీంద్రియముతో శుద్ధమైన చింతనతోటి శుద్ధమైన అహంకారముతోటి ఈ 4 ఇంద్రియాలు కూడా పరిశుద్ధమైన పరివ్యాప్తమైన ఏకరసమాత్రమైన పరమాత్మ వస్తువే సత్యమని భావించినప్పుడు అటువంటి ఆ భావనతో ఉన్నటువంటి మహాత్ముల యొక్క సాంగత్యము చేత అనేక జన్మల నుండి సంపాదించుకున్నటువంటి పుణ్యాల యొక్క సంచయము చేత కాకతాళీయ యోగము చేత కూడా శుభేచ్ఛ అనేటువంటి ప్రథమ భూమిక అనేది కదా ఉదయిస్తూ ఉన్నది మొట్టమొదట శుభకరమైనటువంటి కోరిక నేను కూడా సత్య వస్తువు అని చెప్తూ ఉన్నారు పరమాత్మ వస్తువు అని తెలియజేస్తూ ఉన్నారు దానిని గురించి తెలుసుకోవాలి అని శుభకరమైనటువంటి ఇచ్చ కోరిక అనేటువంటిది మొట్టమొదట కలిగినటువంటి జ్ఞాన భూమికలలో మొట్టమొదటి ప్రథమ భూమిక అదే అవుతుంది అది కాకతాళీయంగా అంటే అనుకోకుండా అప్పటికప్పుడు కలగవచ్చు అనేక జన్మల నుండి ఆర్జించుకున్న పుణ్యఫలం వల్ల కావచ్చు శుద్ధమైన మానసేంద్రియాల ద్వారా మానసేంద్రియాలతో ఉన్నటువంటి మహాత్ముల యొక్క సాధుసేవనం చేయడం ద్వారా కూడా అటువంటి వాసన అనేటువంటిది ఉదయించవచ్చు అని చెబుతూ ఎలాగంటే విశుద్ధ చిత్తులైనటువంటి మహాత్ముల యొక్క సాంగత్యము చేత అనేక జన్మలలో కూడా పుణ్యకర్మలను ఆచరిస్తూ దాని ద్వారా సముపార్జించుకున్నటువంటి పుణ్యవశము చేత జీవుని యందు అంటే కాకతాళీయముగా అనుకోకుండా అప్పటికప్పుడు కూడి వచ్చినట్లుగా మరి మొట్టమొదటి భూమిక శుభేచ్ఛ అనేటువంటిది ఉత్పన్నమవుతుంది అయితే భూమి యందు అంకురము ఉద్భవించగానే అంటే ఇప్పుడు మనం భూమిలో ఒక విత్తనం అనేటువంటిది మొలకెత్తగానే అది వాడిపోకుండా ఉండడం కోసం ఏం చేస్తాం ఆ భూమి మీద మరి నీళ్ళు అనేటువంటిది చల్లుతాం అంటే జలసించనాదులను గావించబడతాయో ఆ అంకురానికి మొలకెత్తిన విత్తనాలకి చిన్న మొలకలకి నీళ్లు ఎప్పుడైతే చల్లబడతాయో అలాగే ఈ ప్రథమ భూమిక కూడా శుభేచ్ఛ అనేటువంటి ఈ ప్రథమ భూమిక ఎప్పుడైతే మనసులో ఉత్పన్నం కాగానే వివేకము చేత ప్రయత్నపూర్వకంగా దానిని రక్షించాలి అంటే అందరికీ కలుగుతుంది దానిని సంరక్షించి పరిపోషించకపోతే అప్పుడప్పుడు మంచి మంచి ఆలోచనలు కలుగుతాయి అప్పుడు కలిగినంత కాసేపట్లోనే సమసిపోతాయి కానీ కలిగిన మరుక్షణం విత్తనము భూమి నుండి ఉత్పన్నమవగానే దానికి కాస్త కాస్త నీరు అందిస్తూ ఉంటే అది పెరిగి పెద్ద వృక్షమైనట్లుగానే ఈ శుభేచ్ఛ అనేటువంటిది పరమాత్మ తత్వాన్ని సత్య వస్తువును పొందాలి అని కలిగిన శుభకరమైనటువంటి కోరికను మళ్ళీ మళ్ళీ కూడా ఉత్పన్నం కావించుకొని దానిని సంరక్షించుకొని దానినే ఆలోచన చేస్తూ దానినే చింతన చేస్తూ ఉంటే ఇంకప్పుడు అది విచారణ అనేటువంటి రెండో భూమికకి దారి తీస్తూ ఉంటుంది అనే చెబుతూ ఏనాంశేనోళ్ళ సత్యేష విచారేణోదయం నయే తమేవానుదినం యత్నాత్ కృషి వల
ఇవాంకురం అంటే సాధన చతుష్టయమందలే వైరాగ్యము మొదలైనటువంటి ఏ యొక్క అంశాలైతే ఉన్నవో ఈ శుభేచ్ఛ కూడా మొట్టమొదట మొలకెత్తుతుంది. అలా మొలకెత్తి ఉల్లాసాన్ని పొందుతుంది. అలా ఉల్లాసాన్ని పొందిందో ఆ అంశం చేతనే విచారణ చేత అభివృద్ధి చేయాలి. దానినే కదా కర్షకుడు ధాన్యం యొక్క అంకురాన్ని రక్షించినట్లుగానే ప్రతిదినము కూడా రక్షిస్తూ ఉండాలి అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.